గంగా, ఏది నువ్వు తెచ్చిన ఆకులు చూపించు. ఎస్, గంగ ఒక్కతే కరెక్ట్ అయిన ఆకులు తీసుకొచ్చింది. సో షీఈస్ ద విన్నర్. కంగ్రాట్స్ గంగా. థ్యాంక్ యూ టీచర్. ఓకే స్టూడెంట్స్, రిసార్ట్ లో మీకోసం మ్యాజిక్ షో జరుగుతుంది. వెళ్ళి అందరూ అక్కడ చూడండి. గో గో గో. వెళ్ళండి వెళ్ళండి. మంగా, అమ్మగారు, మంగమ్మ దురదకి నా దగ్గర పసరుందమ్మా. అది రాత్రి నిమిషంలో దురద తగ్గుతాది. అవునా? ఇప్పుడే తెప్పిస్తాను. సిత్రా, మీరెళ్ళి పసరు తీసుకురండి. పసరు రాసుకుంటే దురద తగ్గిపోతుందంట. అమ్మగారు, మీరెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. పదమ్మా వెళ్దాం. అలాగే అమ్మా, మీరెళ్ళండి. ఇదంతా గంగ కావాలనే చేసిన తల్లి. అవును, అదే చేసింది. దాన్ని మాత్రం నేను వదలను. ఇదిగో, ఈ ఆవేశమే వద్దని గంగను చూడు, ప్రశాంతంగా ఉండి తను అనుకున్నది ఎట్ట సాధిస్తుందో. నువ్వు కూడా అట్ట ప్రశాంతంగా ఉండు తల్లి. పట్టు రాత. ఈ పసరేయడం ఇంకా ఉందా, అయిపోయిందా? అయిపోయినదమ్మా, అయిపోయినది. అయితే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఎప్పుడు ఏ పని చేయాలో నాకు బాగా తెలుసు. వెళ్ళండి. Welcome to my show, Magic Show. Let's clap. Claps again. Abracadabra, abracadabra, abracadabra. పిల్లలు, నా మ్యాజిక్ షో మీకు నచ్చిందా? థ్యాంక్ యూ. బేసిక్ గా నేను ఎక్కడికి వెళ్ళినా గానీ నా మ్యాజిక్ తో వినోదాన్నే కాకుండా విజ్ఞానాన్ని కూడా పంచుతుంటాను. ఎందుకో తెలుసా? ఈ రోజుల్లో బాబాలు ఇలాంటి మ్యాజిక్లు చేసి వాళ్ళ మహిమలని చెప్పి అందర్నీ మోసం చేస్తున్నారు. సో మీరు అలా మోసపోకూడదనే మీలో అవేర్నెస్ కోసం నా మ్యాజిక్ షోను పెట్టాను. సో పిల్లలు ఇటు చూస్తున్నారా? వైట్ కలర్, వైట్ కలర్, వైట్ కలర్ చూస్తున్నారుగా? వైట్ కలరే ఉంది ఇక్కడంతా, చూస్తున్నారా? లెట్స్ సీ మ్యాజిక్ చేంజ్ కలర్. సే కలర్. కలర్స్ వస్తాయి. సే బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. వానిష్. సో మీలో ఎవరైనా చెప్తారా నేను ఈ మ్యాజిక్ ని ఎలా చేశానో, కలర్స్ ఎలా వచ్చాయోనని? మీ మ్యాజిక్ వల్ల. రాంగ్ ఆన్సర్. మీలో ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? నా చెప్తాను సారు. ఓకే, కమ్ హియర్. వాట్స్ యువర్ నేమ్? గంగా సారు. ఓకే గంగా, ఇది ఎలా వచ్చిందో చెప్పు. ఇటివ్వండి. దీన్ని ట్రిక్ మ్యాజిక్ అంటారు. ఇక్కడ పట్టుకుంటే వైట్ పేజెస్ వస్తాయి. అదే ఇక్కడ పట్టుకుంటే కలర్ పేజెస్ వస్తాయి. అలాగే ఇక్కడ పట్టుకుంటే బ్లాక్ అండ్ వైట్ పేజెస్ వస్తాయి. ఎక్సలెంట్ గంగా, సూపర్ గా చెప్పావు. క్లాప్ క్లాప్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. వెళ్ళి నించో అమ్మా.
ఓకే చిల్డ్రన్, ఇప్పటి వరకు నేను మ్యాజిక్ చేస్తూ ఉంటే మీరు చూశారు. ఇప్పుడు మీలో ఎవరైనా మ్యాజిక్ చేస్తూ ఉంటే నాకు చూడాలని ఉంది. ఎవరు పర్ఫామ్ చేస్తారు? ప్రతిసారి నువ్వే పేరు తెచ్చుకుంటావే, ఈసారి నేను కూడా తెచ్చుకుంటానే. నేను చేస్తాను సార్. వెరీ గుడ్, ప్లీజ్ కమ్ ఆన్. మీ పేరేంటమ్మా? మంగా. ఓ ఓకే మంగా, మ్యాజిక్ చేయి. మీ క్యాప్ ఇవ్వండి. ఓకే మీ కోట్ ఇవ్వండి. ఓకే మీ స్టిక్ కూడా ఇవ్వండి. ఇప్పుడు ఈ మూడింటిని జాయిన్ చేస్తాను. ఆబ్రగదబ్రా ఆబ్రగదబ్రా హష్. ఇప్పుడు చూడండి చూడండి. అదేంటి, ఇందాక మీరు చేస్తే ఒకటయ్యాయి, ఇప్పుడు నేను చేస్తే అవ్వట్లేదు. ఇక్కడున్న వస్తువులతో మ్యాజిక్ చేయమంటే నా క్యాపు, నా కర్ర, నా కోటు కాదు, అక్కడ టేబుల్ పై ఉన్న వస్తువులతోనే చేయమని చెప్పాను. అర్థమైందా? మీలో ఎవరు మ్యాజిక్ చేసేవాళ్లే లేరా? నేను చేస్తాను సారు. అమ్మా పిలుస్తున్నారుగా, వెళ్ళు, తొందరగా వెళ్ళు. వెళ్ళు. క్లాప్. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్స్ అండి. ఇలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ కి మీరు తల్లి కావటం రియల్లీ గ్రేట్. ఇప్పటి వరకు నేనెవరికి మ్యాజిక్ నేర్పించలేదు, కానీ మీ అమ్మాయి గంగలో ఉన్న టాలెంట్ ని చూసి నేను తనకి ఫ్రీగా మ్యాజిక్ నేర్పించాలనుకుంటున్నాను. ఇదిగోండి మేడం, ఇది నా విజిటింగ్ కార్డ్. మీరు ఎనీ టైం గంగను నా దగ్గరికి తీసుకొని రావచ్చు. తను గనక మ్యాజిక్ నేర్చుకుంటే తను నాకన్నా పెద్ద మెజిషియన్ అవుతుంది. తనను మాత్రం మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ష్యూర్ అండి, మీరిచ్చిన ఈ అవకాశాన్ని నేను తప్పకుండా తనకు ఉపయోగపడేలా చేస్తాను. థ్యాంక్ యూ మేడం. గంగా, నువ్వు నాకెప్పటికీ స్పెషలే, అందుకే నీకు గిఫ్ట్ ఇస్తాను. దిస్ ఈజ్ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్ గంగా, చక్కగా చేసావమ్మా. డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఫైనల్ గా ఒక టెస్ట్ పెడుతున్నాను. ఇది మీ తెలివికి, మీలోని టాలెంట్ కి పెద్ద టెస్ట్. ఇదిగో, ఇక్కడున్న ఈ ఐటమ్స్ లో ఒక దాన్ని తీసుకుని మీకు ఇష్టమైంది ఏదైనా సరే మీరు తయారు చేయొచ్చు. అలా తయారు చేసింది అందరికీ నచ్చాలి, అందరూ మెచ్చేలా ఉండాలి. అలా ఉన్నాయంటే మీకు మంచి ప్రైజ్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, మీరు ఈ ఐటమ్స్ ని యూజ్ చేసేటప్పుడు మీ డ్రెస్ మాత్రం పాడవకుండా నీట్ గా ఉండాలి. అలా ఉంటేనే ఈ ప్రైజ్ కి క్వాలిఫై అవుతారు. లేదంటే ఎంత మంచి ఐటమ్ తయారు చేసినా వేస్ట్ అవుతుంది. ఓకేనా? నేను మీకు ఇచ్చే టైం ఓన్లీ 10 minutes.
రెడీనా? కమాన్. ఏ మంగా ఏం చేస్తున్నావు? ఎందుకలా పేపర్స్ కట్ చేస్తున్నావు? రేయ్, నేనేం ఊరికే కట్ చేయట్లేదు. ఈ కలర్ పేపర్స్ తో మంచి క్రాఫ్ట్స్ వర్క్ చేస్తాను తెలుసా? అవును, నేను ఈ కలర్స్ తో అద్భుతమైన పెయింటింగ్ చేస్తున్నాను. నీకు తినడమే అనుకున్నా, పెయింటింగ్ వేయడం కూడా వచ్చా? మంగా, నువ్వు నా ఇన్సల్ట్ చేస్తున్నావు. పెయింటింగ్ వేసి ప్రైజ్ కొడతా, అప్పుడు చూపిస్తాను నేనేంటో. ప్రైజ్ వరకు ఎందుకు గాని ముందు నువ్వు ఆ బొమ్మని అందరికి అర్థమయ్యేలా వేచాలు. వదినా మంగకెట్టని పిచ్చి పట్టినదే ఏంటి? ఎందుకలా చేసినవన్నీ సింపేస్తున్నది? మరే ఇట్ట అయితే మంగ ఓడిపోద్ది, గంగే గెలుస్తుంది. మీరా అన్నిసార్లు గంగె గెలుత్తదా? ఈసారి మంగ గెలుత్తది చూడు. చూస్తున్నావు కదమ్మా, మంగ గురించి నేను నిజంగానే అనవసరంగా భయపడ్డాను. వచ్చిన దగ్గర నుంచి నేను మంగని గమనిస్తూనే ఉన్నాను. గంగతో ఎలాంటి గొడవలు పడకుండా తన పని తను చేసుకుంటూ పోతోంది. తను కాస్త మారినట్టుగా అనిపిస్తుందమ్మా. ఇంక తను ఇలాగే ఉంటే గంగ గురించి నాకు ఎలాంటి టెన్షను ఉండదు. నేను కోరుకున్నది కూడా అదేనమ్మా. గంగా మంగలు ఎప్పటికీ కలిసే ఉండాలి. అలా కలిసి ఉండటం కంటే మనకు కావాల్సింది ఏముంటుంది చెప్పు? హలో, చెప్పండి. అవునా, ఒక్క నిమిషం. అమ్మా, ఆడిటర్ గారు నీతో మాట్లాడతారంట. హలో, చెప్పండి ఆడిటర్ గారు. సారీ, మీ వాయిస్ నాకు సరిగ్గా వినిపించట్లేదు. హలో, ఇక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒక్క నిమిషం ఉండండి. హలో హలో ఓన్లీ 5 minutes ఉంది స్టూడెంట్స్. మనం అక్కడ కూర్చుందాం పదండి. మంగమ్మ, ఏంటమ్మా అట్ట సెత్తున్నావు? త్వరగా ఏదో ఒకటి చెయ్యి తల్లి, లేదంటే నువ్వు ఓడిపోతావు. నన్నేం చేయమంటావు? గెలవాలని ట్రై చేస్తున్నాను, కానీ ఎంత ట్రై చేసినా ఈ క్రాఫ్ట్ రావడం లేదు. అమ్మ గంగా, పాప మంగమ్మ ఇంతవరకు అన్నిట్లోనూ ఓడిపోయినది. ఇప్పుడు ఇందులో కూడా ఓడిపోతే తను తట్టుకోలేదమ్మా. ఆళ్ళు పెట్టిన భిక్షతోనే నువ్వు ఇంత గొప్పదానివైపోయినావు. ఆళ్ళ రుణం తీర్చుకోవడం నీ ధర్మం తల్లి. ఎట్టయినా సరే నువ్వు మంగమ్మని కాపాడాలా. ఈ అమ్మ మీద నీకే మాత్రం పేమున్నా ఇట చెయ్యి తల్లి. అర్థమైనదమ్మా. నువ్వు చెప్తే నానేదైనా చేతానని నీకు తెలుసు కదమ్మా. మంగమ్మ గెలవడం కోసం నా నోడిపోవడానికి కూడా సిద్ధమే. ఇప్పుడు నాను చేసిన ఈ బొమ్మని మంగమ్మకిస్తాను, సరేనా? మా మంచి గంగ, త్వరగా వెళ్ళమ్మా. ఆ ఇదిగో నాన్న చేసిన ఈ బొమ్మను తీసుకోండి. నన్ను కావాలంటే ఇంకోటి చేసుకుంటాను, తీసుకోండి. ఏంటి గంగా, టైం ఇంకా 5 నిమిషాలే ఉందని టీచర్ చెప్పింది కదా. ఇప్పుడు నువ్వు బొమ్మను అంత ఫాస్ట్ గా ఎలా తయారు చేస్తావు? పర్లేదు బావా, ఎట్టాగైనా నేను చేసుకుంటాను, కానీ మంగమ్మ మాత్రం ఓడిపోకూడదు. అంటే ఏంటి? నువ్వు ఈ బొమ్మను నాకు ముష్టిగా పడేస్తే దీన్ని తీసుకుని నేను గెలవాలా? అంటే నువ్వు నా మీద జాలి చూపిస్తున్నావా? ఎవరికి కావాలి నీ బోడి బొమ్మ? మంగా, నీకు అసలు బుద్ధుందా? తనెంతో కష్టపడి బొమ్మ చేసి
నీకోసం ఇస్తే పడేస్తావా? నీకేమన్నా మెంటలా? నన్నే మెంటల్ అంటావురా నిన్ను? అయ్యో గంగా, డ్రెస్ నీట్ గా పెట్టుకోవాలని ప్రిన్సిపల్ పదే పదే చెప్పారు. నీ డ్రెస్ మొత్తం కలర్స్ అంటాయి. ఇప్పుడు ఎలా? అయ్యో అమ్మ గంగా, ఏంట మరకలు? అత్తయ్య, మంగే కావాలని గంగ మీద కలర్స్ పడేసింది. లేదమ్మా, పొరపాటున పడ్డాయి. నిజం. గంగా, టైం అయిపోతుంది. ఇప్పుడు ఎలా? గంగా, టైం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తావు? చెప్తా నాకు. టైమ్ అప్. అందరూ మీరు చేసింది తీసుకురండి. కమాన్. అవును, గంగేది? టీచర్, అదిగో గంగా. గంగా, నువ్వేంటి అటు తిరిగి నుంచున్నావు? నువ్వేం చేసావో చూపించు. ప్రిన్సిపల్ మేడం అడుగుతున్నారు కదా, చూపించు గంగా. సెలవు చేయి, సెలవు చేయి. ఎక్సలెంట్ గంగా, మార్వెలస్. క్లాప్స్ కొట్టండి. నీ టాలెంట్ ఏంటో, నీకెంత తెలివుందో మరోసారి నిరూపించావు. కీప్ ఇట్ అప్. రాజేశ్వరి గారు, జగదీశ్వరి గారు, ప్లీజ్ మీరిద్దరు ఇలా రండి. వెళ్దాం పదమ్మా, వెళ్దాం. మీ చిన్నమ్మాయి ఎంత బ్రిలియంటో మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పిక్నిక్ వచ్చిన అందరినీ అన్ని విధాలా మేము అబ్జర్వ్ చేశాం. బెస్ట్ పెర్ఫార్మెన్స్ మీ గంగదే. అందుకే మీరిక్కడున్నారు కాబట్టి మీ చేతుల మీదుగా మీ గంగకి ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, దీంతో మన పిక్నిక్ కంప్లీట్ అయ్యింది. దీంట్లో మీరు పెర్ఫార్మ్ చేసిన వాటికి సంబంధించిన మార్కులన్నీ రేపు స్కూల్లో మీ టీచర్స్ చెప్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, రేపు మనకి ఇన్స్పెక్షన్ ఉంది. సో అందరూ తప్పకుండా అటెండ్ అవ్వాలి. అబ్సెంట్ అయితే సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. అండర్స్టాండ్? అయితే పదండి, గో గో.